చెప్తారు. చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ బీ ఫార్మసీ ఇంకా ఫార్మాటిక్ కోర్సెస్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే, ఎవరైతే మనకి బీ ఫార్మసీ కోర్సుల్లోని మేనేజ్మెంట్ కోటాలు అంటే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం ఒక అప్డేట్ అండి. సో అప్డేట్ చూసుకున్నట్లయితే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాటికి సంబంధించి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారండి. మరి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ నుంచి అయితే మాత్రం మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నోటీస్ అయితే మాత్రం మనకి ఏదైతే కేటగిరీ బి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కేటగిరీ బి ఇచ్చారు కదా. సో కేటగిరీ బికి సంబంధించి 2024-2025కి సంబంధించి అడ్మిషన్స్ అనేవి డేట్ అనేది మనకి ప్రీవియస్గా 24th ఆ టైం అయితే ఇచ్చారంటే జనవరి 24th వరకు కూడా. బట్ ఇప్పుడైతే ఆ డేట్ని అయితే మనం ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఆ డేట్ని ఇప్పుడు వచ్చేసరికి మనకి 5th ఫిబ్రవరి వరకు ఇచ్చారనమాట. సో ఎందుకంటే ఇంకా 3 డేస్ అయితే ఉంది. సో మీరు రేపు మండే కానివ్వండి, ట్యూస్డే కానివ్వండి, వెడ్నెస్డే కానివ్వండి, సో ఎప్పుడైనా వెళ్ళి మీరు స్పాట్ అడ్మిషన్ అయితే మీరు అంటే ఓకే చేయించుకోవచ్చు అనమాట. స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అలాగే మన ప్రీవియస్ వీడియోలో ఒకవేళ మీరు స్పాట్ అడ్మిషన్ కానీ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో ఏ విధంగా జాయిన్ అవ్వాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే మీరు ఖచ్చితంగా కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకా ఎవరైనా సరే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వకపోయినా ఒకవేళ మీకు ఫార్మసీ చేద్దామని చెప్పేసి డ్రీమ్ ఉండి మీరు కానీ మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కాలేజ్ సీట్ కానీ రాకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా ఫిబ్రవరి 5th లోపు మీకు నచ్చిన కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు వన్స్ ఈ యొక్క సీట్ అనమాట సీట్స్ అనేవి ఫిబ్రవరి 5 అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అవుదాం అనుకున్నా సరే మీకు డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయరని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇదే లాస్ట్ కాల్ అనమాట. సో మనకి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే జాయిన్ అయితే అయిపోవచ్చు. అయితే దీని తర్వాత మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో సో ఇది 99% లేనట్టే. ఎందుకన్నట్లయితే స్పాట్ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయి అనుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మిడ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో అన్ని సెమ్‌కి సంబంధించి కూడా తొందరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. టైమ్ టేబుల్, అకాడమిక్ ఇయర్ ఒక టైమ్ టేబుల్ రిలీజ్ చేస్తారు. సో అందుకని అందరూ కూడా ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు జాయిన్ అవ్వడానికి ఇదే లాస్ట్ టైమ్. సో అందుకే ఈ వీడియో కూడా జరిగిందనమాట. సో ఇదే విధంగా ఫార్మసీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.